చెప్తున్నా. నిన్న వ్లాగ్ చేసిన కదా, వ్లాగ్ కాదు అది, ఏమైనా నార్మల్ వీడియో చేసిన. అది సీరియస్లీ అది ఏమంటారు పబ్లిక్ అకౌంట్ అయిన ఉంటలే, అది ఘోరంగా పోతుండే. అది ఫ్రస్ట్రేషన్లో తీసి నార్మల్గా ఇంట్లో ఏదో పెట్టుకుంటాం కదా ఇట్లా చిన్న ఫోటోలు అవి ఇవి. ఫాలోవర్స్ ఎవరు ఉంటారు మన వాళ్ళే, అంత దోస్తులు, ఈ ఇంటోళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, పాలోళ్ళు, ఆలీలు ఉంటారు. ఏ అబ్బా పొద్దుగాల ఆలీలు ఫోన్ చేసి వాళ్ళు షేర్ చేసిరంట, ఎవడో దేంట్లో షేర్ చేసిండంట పబ్లిక్ దాంట్లో. ఏందన్నా ఆయన నువ్వు ఇది ఎప్పటి నుంచి పడుతుంది, నాకు ఉన్నదే సరిపోతలేదురా బాబు. నేనేదో ఇంటికి వచ్చేటప్పుడు పిచ్చిలేస్తున్నారు, నడుస్తున్నా ఫుల్, ఇల్లు వస్తలేదు. ఏం చేయాలి, గిదన్నా వేసుకుని టైం పాస్ అవుతుంది, ఇల్లన్నా వస్తుంది తొందరగా అని చెప్పి అట్లా తీసిన వీడియో. నేనేదో పెద్ద బ్లాగ్ చేద్దామని కాదు, అది ఒకటేనా అవుతుండు మా డాడీ. అమ్మాయి ఇంద్ర ఆయన చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి అంటారు. ఏం చేస్తున్నా పిచ్చిలేస్తుంది నాకు. అంటే సిగ్గు అంటే మరి ఆ సిగ్గు కాదు, ఎందుకు మా అంత సీన్ ఏముంది మన చెప్పుకునే అంత అని అంట. లేచిన ఇప్పుడే హాలిడే, ఏం చేయాలని చూస్తున్నా. ఎవరుంటారు ఇంట్లో, మనం ఒక్కోళ్ళమే. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కోళ్ళమే, ఎవరుండరు. ఇదంతా నా షూలు, ఇవి ఇట్లా పెడతా నేను షూలు. ఇంకున్నాయి సూట్ కేసులా, అది దాచిపెట్టిన. మగోళ్ళకి ఏముంటుంది, ఆడోళ్ళకి అంటే ఈ కాస్మెటిక్స్ ఇవే అవి వాళ్ళకి అవి ఉంటాయి. మనకి ఏంది ఈ బట్టలు, ఈ చెప్పులు, ఇవే కదా. ఏం పర్ఫ్యూమ్స్, నాకు బాగా ఇష్టం పర్ఫ్యూమ్స్. నాకు ఎవరి ఏడ నాకు ఏ వాసన వస్తే అని పోయి అడుగుతా, ఏం స్మెల్ ఏంటంటే అన్నీ కొంటా నెక్స్ట్ డే. నా మెయిన్ ఫేవరెట్ అంటే ఇది ఐసే మియాకి, మస్తు ఉంటుంది పర్ఫ్యూమ్. ఉంటుంది రేట్ ఎక్కువ కానీ సుక్కనే కొట్టాలి, బయటికి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కొట్టాలి. అది రాత్రి సాంబార్ వాళ్ళకి వచ్చిన, ఇట్లా నడుస్తున్నా, ఇక్కడ లైట్ ఉంటుంది ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసిన. ఒలికింది, నన్ను నేనే తిట్టుకుంటున్నా. ఆఫ్ చేసి పిచ్చి పూ కూడా ఏం చేస్తున్నావురా నువ్వు. అంత నీట్గా ఉంటుంది, నేను నీట్గా పెట్టుకుంటా అంతా. ఉల్లిగడ్డలు, రైసు, ఈడ కొబ్బరి పచ్చడి నేను చూస్తున్నా. ఇది స్టోరీ, ఇది ఏమైంది ఏమంటారా బాయ్, ఇంటర్వ్యూ సక్సెస్ అయితే 2 కొబ్బరికాయలు కొడుతుంది దేవుడా అని మొక్కిన. అది ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది, 2 కొట్టిన. సెకండ్కి దేవునికి ఏమైనా వెరైటీగా మొక్కుదాం, ఇదే నొక్కితే మళ్ళీ మన దేవుడు ఫీల్ కాదా అని ఆలోచిస్తా ఉన్నా నేను. బాగా సెంటిమెంట్ ఫాలో అవుతా. 2 కొట్టినాయి, సరే 3 కొబ్బరికాయలే. ఎప్పుడు కొబ్బరికాయ దేవుడు మళ్ళీ అలిగి రాలేదనుకో బిస్కెట్. ఎందుకు అన్ని మన ప్రయత్నం అన్ని చేయాలి ఫుల్. ఫోన్ చేసిండు, అందుకే ఆపిన. మధ్యలో కారు కడుతుండకూడదు, దొంగ నీళ్ళుకో వస్తున్నాడు. అదే ప్లేస్ లో మనం అడిగితే ఇట్లా చూస్తారా నాయన, ఇట్లా చూస్తారంటే వింత మృగం వచ్చింది ఎడికేనా అన్నాడు చూస్తారు కొడుకులు. ఈ గుండుగాడే అడుగుతున్నట్టు, గుండు ఉండన్న. కానీ ఏం వేయడం ఆయన, కుత్తలాడుతుంది అంటారు కదా, గట్టినే ఉంది ఇక్కడ, కుత్తలాడుతుంది బాడీ. పోయి ఇట్లుంది కదా, అవి నాకు ఓసిడి, నాకు చైన్ వాడతలేదు, అందుకే దబ్బా అంతా సాఫ్ చేసి 5 నిమిషాలు అలా దేవునికి నేను రోజు దీపం పెడతాం. అంటే ఏడికి పోయినా రూట్స్ మర్చిపోదు. ఏడికైనా వచ్చినాము ఏం కథ, నువ్వు ఎంత సంపాదించినా ఎంత పెద్ద తోపైనా మర్చిపోద్దు మనం ఏడికైనా వచ్చినాం. మన దేవునికి ఎప్పటికీ చేస్తున్నారు, మంచిదబ్బా, మంచి ఎనర్జీ. అది అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ నేను ఎవరిని చేయమన్నా కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇది బాత్రూమ్, సారీ ఇంతకుముందు అది లెట్రిన్, ఇది వాష్రూమ్ అన్న పిచ్చోడు అనుకుంటున్నాను. అది ఏమంటారు ఆయన, మోషన్ పోయేది, మోషన్ చేసేది, ఇది బాత్ చేసేది. మన తెలుగులో అలవాటు కదా, అది వాష్రూమ్, ఇది పైకానా, 2 ఒకటే. వాష్రూమ్ పైకానా అంటే వాష్రూమ్కి బాత్రూమ్కి తేడా తెలుసా అసలు? నాకు తెలియదు. నాకు వాష్రూమ్ అంటే వాషింగ్ తీసుకునే రూమ్, బాత్రూమ్ అంటే బాత్ చేసే రూమ్. మరి ఇక పైకానా పోయేదాన్ని ఏమంటారు? బాత్రూమ్ అంటే కరెక్టే. బాత్రూమ్ అంటే ఇంద్ర నాయన
కిచెన్ లెక్క అనిపిస్తుంది సాయిరామ్. బాత్రూమ్ అంటే ఏందిరా? వాష్రూమ్ లా చేసుకోవడం కాదు. వాష్రూమ్ అంటేనే పైకాన, బాత్రూమ్ అంటారు కదా మరి అందరు. బాత్రూమ్ అంటే బాత్ చేసేది. ఏదో ఫోన్ రా ఆయన ఏదో ఒకటి. ఇంతకుముందు వీడియో తీస్తున్నా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. నా ఎప్పుడు ఛార్జింగ్ పెడతా, ఈ ఫస్ట్ టైం పెట్టలే. రాత్రి అంతా పెట్టినా అనుకోని మర్చిపోయినా, ప్లగ్ ఆన్ చేయలే. ఫోన్ ఎప్పుడు ఉంటుంది ఛార్జింగ్ నా ఫోన్లో. ఫుల్ పెడతా అంటే ఒక 1% 2% పెట్టాను. ఎందుకంటే ఫుల్ పెడితే బ్యాటరీ ఖరాబ్ అవుతుందని అంటారు. తెలియదు నాకు అవుతుందా కాదని, కానీ పెడతాను. 98 పెట్టేస్తా. పెట్టలే సడన్గా పోయింది. ఆ వీడియో పోయింది అనుకున్నా. నేను ఏదో ఇట్లా టైంపాస్కి చేస్తున్నా. నాకు ఒక్కడే ఉంటా. ఏదో ఒక డైవర్జన్ ఉండాలి మనిషికి. నాకు మంచిగా అనిపించింది ఒకసారి పెట్టంగానే. మనకంత సీన్ ఉందా లేదా అనిపించింది. ఫోన్ జారింది. ఇట్లా దీపం పెడతా. యాక్చువల్లీ నేను పొద్దున్నే ఏమంటారు, పొద్దున్నే లేచి పెడతా. కానీ ఈరోజు వారంలో ఒక్కరోజు హాలిడే దొరుకుతుంది. ఒక్క రోజన్నా కనీసం చేయాలి. లేట్గా లేవాలి. అర్ధగంట డంబుల్స్తో కొట్టినా మంచిగా నరాలు లేచినాయి. కానీ నా బాడీ మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మెల్లమెల్లగా అయినా కానీ మెల్లగా చేసుకుంటున్నాను నేను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దేవునికి నా ఫ్రూట్ పెట్టేసి గ్రేప్స్ వేయాలి దేవునికి. అంటే నేను అన్ని రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇస్తాను. నాకు ఈ పర్టికులర్ అట్లా హిందూ అట్లా అని ఏం లేదు. నేను హిందూనే కానీ నాకు అన్నీ రెస్పెక్ట్ చేస్తున్నాను. అంత అన్ని రిలీజియన్కి రెస్పెక్ట్ ఇస్తున్నాను. అట్లా నాకు అట్లా ఏం లేదు. ఎవరు బిలీవ్ వాళ్ళది, మనకేం. బత్తి लगाएंगे. కానీ నిజంగా పూజ చేస్తాం కదా, ఎంత పాజిటివ్ అనిపిస్తుంది అంటే అంత పాజిటివ్. ఎవరో మనిషి తోడున్న ఆ ఎనర్జీ అనిపిస్తుంది. పాజిటివిటీ. ఒక్కరోజు పెట్టకున్నా కూడా ఏదో మిస్ అయిందిరా, ఏదో మిస్ అయింది, ఏదో డే ఇన్కంప్లీట్ ఉంటుంది. ఇంకోటి మనసంతా మెరమెర ఏదో చేయలే, మిస్ అయింది అట్లా. మనసు అంతా బాధ ఉంటుంది. ఇంకేంది అది కథ. పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు. ఏం చేద్దాం అనిపిస్తే ఏం చేయడానికి వచ్చినాయి ఇప్పుడు. ఏం వండాలి? చికెన్ వండుదామా? మంచి బక్క అయినా మంచి బర్రెలా ఉంటుండే. ఇంత బండ కొంచెం కండలు వచ్చి ఇట్లా పెద్ద సినిమాలో రామ్ చరణ్కి వచ్చినట్టు ఇట్లా గట్టి ఇట్లా రావాలి. ఆల్రెడీ కొంచెం ఆన్ ద ప్రాసెస్ అవుతుంది మెల్లమెల్లగా. లేపుతున్నా ఇంత ఏం పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు ఏం కాదు. అయితే చెప్పడం, ఇంతకుముందు ఛార్జింగ్ అయిపోయింది కదా ఫోన్లో.
అయితే ఏమైంది మొన్న ఆ ఇంటి తాళం ఇచ్చిన వీడు ఎత్తుతలేడు వెనకకేని సామాన్ పెడతారని చెప్పిన కదా. అయితే ఫ్రిడ్జ్ పెట్టారు పక్కన ఫ్రిడ్జ్ పెడితే అది ఎక్కనే ఇక్కడ 12 ఫీట్ల గోడ అని చెప్పి ఫ్రిడ్జ్కు ఇటు నూకిన ఎంట్రన్స్ బయట గేట్కి ఎక్కిన పట్మని ఏం సౌండ్ వచ్చింది. అయినా మేనేజ్ చేసిన. సెకండ్ టైం ఒకసారి మళ్ళీ దిగి ఇంకోసారి ట్రై చేసి వదిలినా ఏం ఇది అయ్యే పని కాదని చెప్పి దుంకిన. దరిద్రానికి ఈ డోర్ ఉంటుంది, ఈ డోరు పక్కన ఉంది. అయితే ఈ డోరు ఎప్పుడు లాక్ ఉండదు, ఈ వేస్ట్ గార్డ్ లాగేసిండు. ఏందేందో నా దరిద్రమైన ఓపెన్ అయిన బాత్రూమ్ వస్తుంది ఫుల్. ఏం చేయాలి? అయితే ఏం చేసిన ఈ పొక్కలకేం దూరదామని చూసిన, ఇగో గిన్నె కింద ఎక్కుదామని చూసిన. నేను పడతానా అందులో, నా పిచ్చి కాకపోతే నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, అట్లుంది నా పొజిషన్. ఇది అయితే ఆ మూలకు ఆ సీకున్నది, ఈ సీకున్నది ఏమంటారు బయట దొరికింది. మళ్ళీ దుంగి అయితే డోర్ తీసుకొని పోయినా. ఇది ఎట్లుంది గొడ్డలి, సమరసింహారెడ్డి గొడ్డలి లేకున్నది. అయితే ఇది తీసేటప్పుడే ఫన్నీ అయింది. ఆ మూలలో దొరికింది నాకు, మూలకాడ దొరికితే తీసుకొని వస్తున్నా. తెల్లోడు మంచిగా బంటి లేకున్నాడు, బంటి అంటాం కదా, యూట్యూబ్ అసలు అంటుకున్నాడు. తెల్లగా ఉన్నాడు ఆడు, అమ్మ గుడ్డేలుగు లేకనే ఉన్నాడు. పట్టుకునేసరికి ఆడు దబ్బుకున్న దెంక పీకినాడు. ఆడు ఎంత భయపడ్డాడు అంటే నాకు అయిపోయింది. ఆడు భయపడి నన్ను భయపడి పోలీసుని పిలవగల ఏంద్రా ఆయన. అదే నేను కూడా సంపనికి పోతున్నట్టే ఉంది. వచ్చి ఈడ ధన్మని ఒక షాట్ వేసిన, ఈడ కనబడుతుంది ఈడ ధన్మని వేసిన. పలకలే, పెద్ద సౌండ్ వచ్చింది. అది ఏం గ్లాస్ ఏమో కానీ పలకలే. మళ్ళీ బయటికి పోయి ఏం చేయాలి, ఇంక పోతావో అని చెప్పి నా కారు ఉంటుంది కదా, నా కారు డిక్కి మీద కూర్చొని ఇట్లా ఒరిగిన. పోతావో నీ పాయింట్లోనే పోసుకుందాం అనుకున్నా. ఇక ఏమన్నా కానీ అమ్మ పిచ్చులేసింది నాకు. ఎంబడే మళ్ళీ ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తండి నిఖిల్ బాయ్ అంటున్నాడు. నీ బాయ్ గుద్దల మొడ్డ ఫోన్ నీ దోరదీరా అన్న. 2 రోజుల పరిచయమే వాడు. తిట్టిన నాకు మైండ్ పని చేస్తలేదు. అంటే బాయ్ సారీ బాయ్ అంటే ఆడు ఏమంటాడు ఇంకా సారీ తప్ప. తీసిండు, తీసుకొని ఆడు నవ్వుతున్నాడు. ఇంకా ఇట్లా ఏంద్రా ఆయన ఆడు ఉరికిండు అంటే నవ్వుతున్నాడు. వీడు ఏం చెప్పాలి ఇంకా వీనికి. తిన్నాం ఇద్దరం, తిన్నా అన్నాడు. ఏం వండుకున్నాయో వాడు ఏం తింటాడో ఏమో, అంత నీళ్ళు కూర తిను అని చెప్పిన. తిన్నాం ఇద్దరం కలిసి పోయి వండుకున్నాం. అట్లా అయింది స్టోరీ. అది డోర్ చెప్తుంటే అట్లా గుర్తొచ్చింది నాకు, అది చెప్దామని. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైము ఎంత అవుతుంది, దగ్గర 3:30 కావచ్చు. లేట్గా లేచిన అంటే మరీ ఓవర్గా లేచిన ఈరోజు. ఇంకోటి ఏంది, ఈ వీడియో తీసుకుంటూ కూర్చున్నా ఈ పిచ్చోన్ లేక. ఏం టైంపాస్ అవుతలేదు నాకు. కానీ మనిషికి ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉండాలి. నాకు ఇది బాగా అనిపిస్తుంది ఎందుకో ఏమో. అంతా నేను మాట్లాడుకుంటా ఎంత అట్లా నడుస్తుంది ఏమో ఉండాలి. నేను ఎప్పుడు నా ఫేస్ ఇట్లా పెట్టా స్ట్రైట్. నా ఫోటోలు ఉన్నాయి ఇట్లా సైడ్కి పెడతా. నాకు ఎందుకో నాకు నచ్చని నా ముఖం. నాకు ఇట్లా పెడితే అది చెప్పుకోవద్దు కానీ ఇట్లా పెడితే నాకు ఏందో అమ్మాయి ఎట్లా పాడైనా అన్నట్టు అనిపిస్తుంది. అంటే అంత కాన్ఫిడెంట్ ఉండను నేను స్ట్రైట్ ఫేస్ పెడుతుండే. కానీ మొన్న ఎంతమంది ఎక్కిరిచ్చారు అన్న ఫీలింగే ఉంది నాకు. అందరూ పబ్లిక్ చేయి అంటారు. ఏం పబ్లిక్ చేస్తారు నాయన చేసి. ఆడెవడెవడో ఏదేదో అంటుంటాడు. మళ్ళీ మనం డిఫెండ్ చేసి నాకు మాట అంటే వాడము. అది నచ్చదు. మనం ఏందో ఎట్లేదంటే అట్లా అవుతుంది. కదా అంత పెద్ద ఉన్న 100 ఆలోచనలు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. నిజంగా నేను ఫేమస్ అవుతున్నా ఏమి నాకు డౌట్ కొడుతుంది. అంతా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అగరబత్తి వాసన బాగా వస్తుంది. ఇట్లనే ఆలోచిస్తా రోజు. ఏది ఉండాలని 10 నిమిషాలు ఆలోచిస్తా. మళ్ళీ లాస్ట్కి ఏముండదు, వాటర్ మిలన్ తిని వండుకుంటా. రైస్ తినక చాలాసార్లు. రైస్ వారంలో ఒక్కరోజు తింటా. రైస్ రోజు చపాతి. నాకు ఆకలి అవుతూ ఉంటుంది కానీ తట్టుకుంటా. బాడీ గట్టిగా చెయ్యాలి, బక్కగా కావాలి. ఇంతకన్నా ఎక్కువ కానీ మంచిగా అవుతుంది బాడీగో. నరాలు లేస్తాయి ఇట్లా. కానీ ఇంకా ఇది పోతలేదురా నాయన. ఈ సప్పలు పోతలేవు. ఈ పక్క ఎంత చేసినా నేను కార్డియో ఈ పవర్ ట్రైనింగ్ చేస్తున్నా. ఈ షోల్డర్ వర్క్ ఈడి దాకానే చేస్తా, ఈ చెస్ట్ దాకా. ఇది చేస్తే ఆటోమేటిక్గా ఇది పోతుంది కానీ
ఇది అయితలేదు, ఎంత ట్రై చేసినా మెల్లమెల్ల మెల్లమెల్ల పోతుంది. మళ్ళీ ఇంత తినగానే మళ్ళీ ఉబ్బుతుంది నా బాడీ, అట్లుంటుంది నాది కథ. అన్నం పెడతా. ఈ సండే ఒక్క రోజు అన్నం తింటా, నిజంగా సండే రోజు మాత్రం తింటా. రోజు తినకపోతే వస్తాం. సండే రోజు తింటా. 2 గ్లాసులు